ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించాలని చాలామందికి ఉంటుంది. సో అయితే ఏంటంటే వాళ్ళకున్న ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సో మనం మనీ మేక్ చేయడానికి మనీ ఇన్వెస్ట్ చేయాలా, అంటే మనీ సంపాదించడానికి మనీ అన్నది అవసరమా అన్న క్వశ్చన్ అనేది చాలామందికి ఉంటుంది. సో ఆ పర్టికులర్ థింగ్ ఈరోజు వీడియోలో మనం ఇన్డెప్త్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఆన్లైన్ ద్వారా మనీ మేక్ చేయాలనుకుంటున్నారో, లైక్ బ్లాగింగ్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, ఓకే, ఎఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ద కేస్, సో మీరు ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ థింగ్స్ని మీరు ఒక బిజినెస్ కింద ట్రీట్ చేయాలి. సో ఒక ఆన్లైన్ థింగ్స్ అనేవి ఒక బిజినెస్ మోడల్. ఓకే, మీరు డే 1 నుంచి దీన్ని మీరు ఒక బ్లాగింగ్ని చూసుకోండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ తీసుకోండి, వీటిని మీరు ఒక బిజినెస్ కింద ట్రీట్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీ దగ్గర దొరికేది. సో మనకు ఇప్పటి వరకు సో ఈ వరల్డ్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వీ హ్యావ్ టు పుట్ సమ్ మనీ. ఓకే, మీరు ఒక చిన్న రిటైల్ షాప్ పెట్టాలనుకున్నా, లేకపోతే చిన్న ఏ సెంటర్, ఒక ఆన్లైన్ సెంటర్ పెట్టాలనుకున్నా, సో ప్రతి బిజినెస్కి ఏంటంటే కొంత క్యాపిటల్ అనేది అవసరం. ఓకే, కొంత మనీ ఇన్వెస్ట్ చేసి ఎక్విప్మెంట్ కొంటాము, లేకపోతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటాము, లేకపోతే రెంట్ పే చేస్తాము. సో ఇటువంటి థింగ్స్ ద్వారా మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. సో అదే ఆన్లైన్ థింగ్స్లో చూసుకుంటే కూడా మనం కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో నేను గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే యూ షుడ్ ఇన్వెస్ట్ సమ్ మనీ టు స్టార్ట్ మేకింగ్ మనీ ఆన్లైన్. సో లైక్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనం వీడియో చేయాలంటే మనకు కెమెరా ఉండాలి. సో లైక్ ఒక మొబైల్ అన్నది మన చేతిలో ఉండాలి. సో ఇన్ కేస్ ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, మొబైల్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. సో లైక్ ఒక మైక్ అన్నది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పుడు మనం వీడియోస్ ఎడిట్ చేయాలంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం కొన్ని టూల్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇన్వెస్ట్ చేసి మనం బెటర్ అవుట్పుట్ అనేది యూజర్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఒక బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మీకు ఏం కావాలి? ఫ్రీ ప్లాట్ఫామ్స్ అయితే నేను సజెస్ట్ చేయను బ్లాగింగ్కి. నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే హోస్టింగ్ తీసుకోవాలి, డొమైన్ నేమ్ తీసుకోవాలి, థీమ్ తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చి ఆ స్కిల్ కూడా నేర్చుకోవాలి. ఓకే, స్కిల్ అనేది నేర్చుకోవాలి. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు స్కిల్ అనేది నేర్చుకోవాలి. సో కాబట్టి నేను హైగా చెప్పేది ఏంటంటే మీరు ఆన్లైన్ వర్క్స్ స్టార్ట్ చేసిన ఫ్రమ్ డే 1 నుంచే మీ యొక్క ఆన్లైన్ వర్క్స్ని ఒక బిజినెస్ కింద ట్రీట్ చేయండి. సో ఈ దునియాలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే బిజినెస్ ఏది లేదు అని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన ఆన్లైన్లో లాట్ ఆఫ్ పర్సన్స్ అంటారు, సో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అవసరం లేదు, మీకు ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, ఎటువంటి థింగ్స్ అవసరం లేదు, మీరు జాయిన్ అయిపోండి మా సంస్థలో, మీరు బేవస్సంగా మనీ మేక్ చేస్తారంటే అటువంటి థింగ్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంతే బెటర్. ఓకే, అటువంటి థింగ్స్ మీరు ఎంత దూరంగా ఉంటే అంతే బెటర్. ఓకే, మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు పుట్ సమ్ మనీ. ఎంత మనీ పెట్టాలంటే ఆ బిజినెస్ని బేస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సో బ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి మనకి మీ దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి, ఇట్స్ ఓకే. అటువంటి కేసులు మీరు ఒక 5,000 రూపీస్ తోటి మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒక 5,000 to 10,000 రూపీస్ తోటి మంచి హోస్టింగ్ తీసుకొని, డొమైన్ నేమ్ తీసుకొని, ఒక ఫ్రీ థీమ్ వచ్చి స్టార్టింగ్లో పేడ్ థీమ్కి వెళ్తే ఓకే. సో మొత్తం అందరూ ఒక 5,000 to 10,000 మనీ ఇన్వెస్ట్ చేస్తే మీరు బ్లాగింగ్ అన్నది మీరు స్టార్ట్ చేయొచ్చు. సో అదే యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ కూడా మనకు ఒక 5,000 to 10,000 మీ దగ్గర మంచి మొబైల్ ఉందనుకోండి, మంచి మొబైల్ ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, అక్కడ కూడా మీరు ఒక 5,000 to 10,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏంటి బేసిక్ వర్షన్లో. సో మీకు ఇంకా గేర్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే మీకు ఇంకా కొన్ని కేసెస్లో ల్యాక్స్ కూడా ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. లైక్ ప్రొఫెషనల్ కెమెరా తీసుకొని, ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తీసుకొని, ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ని హైర్ చేసుకుని ఇవన్నీ చేయాలంటే యూ హ్యావ్ ఇన్వెస్ట్ ఇన్ ల్యాక్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఏంటంటే బ్లాగింగ్ చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, ఫ్రీలాన్సింగ్ చూసుకున్నా, వీటిలో మనం మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ మినిమం 10K అన్నారు. సో మినిమం ఒక 5,000 to 10,000 అని మీరు ఇన్వెస్ట్ చేయాలి. నేను జీరో మనీతోటి నేను ఆన్లైన్ వర్క్ చేస్తాను, సో నేను ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయను, ఆన్లైన్లో మనీ మేక్ చేస్తాను అనుకుంటానంటే మాత్రం సో అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్కడ మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ మీరు మనీ అనేది స్పెండ్ చేస్తలేదు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేను అందుకే వీడియో టైటిల్ కూడా ఇన్వెస్ట్మెంట్ అని పెట్టాను. ఓకే, ఇన్వెస్ట్మెంట్ వేరు, స్పెండింగ్ వేరు. స్పెండింగ్ అంటే మనకు తిరిగి రాదు. సో మీరు ఒక మూవీకి వెళ్ళారు, ఆ మూవీ చూశారు, సో అక్కడ ఏంటంటే మీరు స్పెండ్ చేస్తారు. ఓకే, అదే మీరు ఒక స్కిల్ నేర్చుకున్నారు, ఆ స్కిల్ నేర్చుకునేది ఏంటంటే స్పెండింగ్లోకి రాదు, అది మీకు ఇయర్స్ అండ్ ఇయర్స్ మీకు మనీ తీసుకొస్తుంది కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్లో అవుతుంది. సో ఇక్కడ మీరు పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయాలి తప్ప స్పెండింగ్ కింద కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు నేను హైగా రికమెండ్ చేసేది అంటే
స్కిల్స్. ఒక బ్లాగర్ అవ్వాలంటే కంటెంట్ రైటింగ్ రావాలి, కీవర్డ్ రీసెర్చ్ రావాలి, డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయడం రావాలి. సో ఇవన్నీ థింగ్స్ మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి మనకి ఫ్రీగా యూట్యూబ్లో లాట్ ట్యుటోరియల్స్ ఉన్నాయి. సో ఓకే, ఆ ట్యుటోరియల్స్ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. బట్ ఏంటి, మన స్ట్రక్చర్డ్ వేలో ఉండవు అవి. ఓకే, యూట్యూబ్లో ట్యుటోరియల్స్ అనేవి ఒక స్ట్రక్చర్ వేలో ఉండవు కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అయిపోద్ది. ఎవరైతే టైంని ప్రేషియస్గా థింక్ చేసి తక్కువ టైంలో సో ఎఫెక్టివ్గా నేర్చుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళు ఏంటంటే మార్కెట్లో ఉన్న మంచి గుడ్ ట్రైనర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటే ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం టు యూ. సో కాబట్టి ఏంటంటే నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా కాదు, ఆఫ్లైన్ ద్వారా కాదు, సో ఆన్లైన్ ద్వారా అయినా సరే, ఆఫ్లైన్ ద్వారా సరే మీరు మనీ మేక్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ. ఓకే, సో యూ షుడ్ ఇన్వెస్ట్ మనీ టు మేక్ మనీ ఆన్లైన్. దట్ ఈస్ మై conclusion for this video. Okay then, thank you.